కబుర్లు నాతో చెప్తానని చెప్పి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. నువ్వింకా రాలేదని ఒక్కసారి నీ గురించే ఆలోచిస్తున్నాను నీలవేణి. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు, గుర్తుపెట్టుకున్న జ్ఞాపకాలన్నీ నన్ను పలకరిస్తున్నాయి. సార్, వెన్నెల్లో కబుర్లు చెప్తానని చెప్పారు. చూస్తే ఈ గదిలోనే ఉండిపోయారే. అయ్యో, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కూర్చున్నామే అనుకో, గదిలో ఉండకుండా ఏం చేస్తున్నారని బాల్కనీలో నుంచి కొంతమంది, కిచెన్ కిటికీలో నుంచి కొంతమంది తొంగి తొంగి చూస్తుంటారు. వద్దులేండి సార్, వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం ఎందుకు? ఇలా అన్నావు బాగుంది. అంటే తెల్లారేదాకా మనం నిద్రపోమన్నమాట. సార్, మీరు బోలెడని కబుర్లు చెప్తానన్నారు, మర్చిపోకండి. ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చాక ఇక నాకు మాటలేమొస్తాయి నీలవేణి? అలా అంటే మాత్రం నేను ఒప్పుకోను. సరే, మాట్లాడడం కాదు కానీ ఈ బ్యూటిఫుల్ ఏంజెల్ గురించి వర్ణిస్తాను. హత్తుకుంటే మాట మూగపోయింది. నిన్ను వర్ణించాలనుకున్నా మాటలు రావడం లేదు. కాలం ఇలాగే ఆగిపోతే బాగుంటుంది కదా. నీలవేణి, రే రే తారక్, రే తారక్ వదలరా, రే తారక్, రే వదలరా, రే తారక్, నిన్ను ఈ జన్మలో రే తారక్, నువ్వు వదలకపోతే చచ్చేలా ఉన్నాను రా. నా ఊపిరాడక ప్రాణాలు పోయేలా ఉన్నాయిరా. రే తారక్ వదలరా, రే నేను చచ్చిపోయేలా ఉన్నాను రా, వదలరా, రే తారక్. చిచి, ఇలా నొక్కేసావేంట్రా? మగాని నేనే పిల్లైపోయాను. ఇక నీలవేణి పరిస్థితి ఏంటో. అదేంట్రా నువ్విక్కడున్నావు? రేయ్, ఇందాకటి నుంచి ఇద్దరం ఇక్కడే ఉన్నాంరా. నీలవేణి ఎదురు చూస్తుంటుందని పదరా అని అన్నానో లేదో, నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళిపోయినట్టు, అక్కడ రొమాన్స్ ఫీల్లో మునిగిపోయినట్టు తెగ ఊహించేసుకొని ఉన్న చోటే కలగన్నావు. మరి అంతలా ఊహించుకోవాలా? నొక్కి పడేసావు కదరా బాబు. ఏమైందిరా? ఏం లేదురా, పాపం ఇబ్బంది పడినట్టున్నావు. ఇదే జాలి నీలవేణి మీద ఉంచు, మరీ ప్రయత్నాలు చేయకు. సరే సరే పద. అర్రయ్, నేనెక్కడికి రా బాబు, నువ్వు వెళ్ళరా బాబు, నీకు దండం పెడతాను. మేడం, పర్ఫ్యూమ్. పాల గ్లాస్ తీసుకుంటా. అలాగే మేడం. వెళ్దామా? పద. నీలవేణి, ఇదిగో పాలు.
చెప్పాను కదా, అన్ని విషయాలు గుర్తుపెట్టుకో. భయం బెరుకు ఏమీ ఉండకూడదు. అమ్మా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. జల్లెల్లో చంద్రుడిని చూసినప్పుడే తారక్ కనిపించాడు. అప్పుడే మా ఆయన అంది. ఇప్పుడే కార్డు ఎందుకు చెప్తుంది? నిన్న రాత్రే శాంతి ముహూర్తం పెట్టించినా ఈరోజు రెండో రోజు అయ్యేదేమో. రేపు ముచ్చటగా 3 రోజులు గడిచిపోయాయి. మీ మాటలతో తనని బెంబేలెత్తిస్తున్నారు. ముహూర్తం దాటిపోకుండా అమ్మాయిని గదిలోకి పంపించాలి. మీరేమో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారేంటి? గదిలోకి సాగనంపటానికే తీసుకొచ్చామండి. సరే సరే, శాంతి ముహూర్తాన్ని ఎప్పుడు దివ్యమైన ముహూర్తంలోనే జరిపించాలి. జ్యోతి, తారక్ గదిలో ఉన్నాడు. తీసుకెళ్తున్నామండి. రా నీలవేణి. కాంచన్ గారు, మీరు రండి. పదండి. మీరాగండి. రమ్మన్నది ఆడవాళ్ళని, మిమ్మల్ని కాదు. ఓహో, సారీ. పర్లేదులే, మీరు వెళ్ళిరండి. గది తలుపు వరకే కదా. ఏయ్, చాలే ఆపు. ఆ, రా జ్యోతి, మనం తీసుకెళ్దాం. పద. కాదంబరిలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. నాకు తెలుసు మావయ్య, అత్తయ్య గారు మారతారని. ఎందుకంటే మీకే తెలీదు. ఏం కారణం చెప్తారు? ఇలా అడ్డు పెడితే ప్రతిదానికి ఏం చెప్తాం? చెప్పడానికి ఏం లేదులే బావా. ఎవరూ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉందో తారక్ నీలవేణి చెప్పుకోవాలి. వచ్చే ఏడాది కార్తీక మాసానికి మా నీలవేణమ్మ ఈ ఇంటి వారసుని ఎత్తుకుని తిరుగుతుందయ్య గారు. నీ నోటి సెలవు వల్ల అదే జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది కుకుటేష్? తారక్ని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు సార్. ఇక జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా వాళ్ళిద్దరూ హ్యాపీగా గడిపితే చాలు. మేం కూడా రిలాక్స్గా ఉండొచ్చు. మనవడు మనవరాలతో సంతోషంగా బతకచ్చు. వాళ్ళేమో గాని ఈరోజు మా నాన్న నిద్రపోయేలా లేడు.